మనాలి నుంచి అయితే డైరెక్ట్ ఢిల్లీకి అయితే వచ్చేసి తర్వాతకి మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. మన రెడ్ ఫోర్ట్ లో టికెట్ అది మన బుకింగ్ కౌంటర్. లోపలికి ఎన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి. దీని గురించే మనకి బయట అయితే వార్ జరిగిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళ, ఇవి వాళ్ళ లంగాలు, ఇవి సైకిల్ ఉంటాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదవ్ శ్రీకాంత్. సో మేమైతే నిన్న మనాలి నుంచి అయితే డైరెక్ట్ ఢిల్లీకి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఢిల్లీలో ఫుల్ వర్షం పడుతుంది. దగ్గర ఒక 3 to 4 days నుంచి చాలా వర్షం పడుతుంది. మేమైతే నైట్, నేను ఇంతకుముందు ఢిల్లీ ఒకసారి వచ్చాను కదా, అప్పుడు వచ్చినప్పుడు ఏదైతే రూమ్ తీసుకున్నానో అదే రూమ్లో అయితే నేను స్టే చేస్తున్నాను అనమాట. ఇక్కడ అంటే మేము 5 members కలిసి ఒకటే రూమ్లో ఉంటున్నాం అనమాట. అంటే 1 member కోసం నేను ఎందుకు ఎక్కువ రూమ్ అని చెప్పి రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్స్ అయితే ఇంకా బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు మేము మార్నింగ్ అసలు 7కి స్టార్ట్ అవుదామని అనుకున్నాము, అంటే ఇక్కడ లోకల్ సైట్ సీన్ తిరగడానికి. కాకపోతే మాకైతే ఇప్పుడు చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 11 అయితే అవుతుంది. మేము ఇంకా ఎక్కడన్నా చూడడానికి ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్దామని అనుకుంటాం. కాకపోతే ఫుల్ అయితే వర్షం పడుతుంది. మన రైడర్స్ అయితే ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు రాగానే మన రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి వచ్చేసి రెడ్ ఫోర్ట్ ఇంకా ఇండియా గేట్ అంటే నేను నైట్ విజిట్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాను. చూద్దాం మనకి ఎంత టైం పడుతుందని. ఢిల్లీ అయితే పెద్ద తలకాయ నొప్పి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా చాలా దందమైపోతుంది బైక్ నడపాలంటే. చూద్దాం ఎంత టైం అవుతుంది, మనం అన్ని ప్లేసెస్ విజిట్ చేస్తామా లేదా అని చెప్పి చూద్దాము. ఆల్మోస్ట్ నేను ఒక 4 places అయితే తీసుకున్నాను అనమాట. చూద్దాం ఎంత టైం పడుతుంది అని చెప్పి. ఫైనల్గా ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయాను. మన రైడర్స్ కూడా అందరు రెడీ అయిపోయారు. ఇంకా మనం ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ వెళ్ళాల్సిందే. 5.6 kilometers చూపెడుతుంది రెడ్ ఫోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది పెట్రోల్ లేదు. ఫస్ట్ మనం పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి. పెట్రోల్ బంక్ ఎక్కడుందో ఏమో అడుగుదాం. పెట్రోల్ బంక్ ఏడుంది అడుగు. మార్నింగ్ నుంచి అసలు చాలా లేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇగో టైం వచ్చేసి level 3 అవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మన మణియాడ్ బైక్ SD షోరూమ్లో అయితే ఇవ్వాలి, జావా షోరూమ్లో. అక్కడ ఇచ్చినాక అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ స్టార్ట్ చేద్దాం. అరే ఏమైందిరా చెత్త కొడుకులా, ఏమైంది? ఈడేం చేస్తారు? వాడు లేట్ అవుతుందంటే వర్షం పడుతుంది, ఏం చేస్తారు అంతసేపటి నుంచి? ఎవరు రవి ఉన్నాడు కదా, తొందర నడురా, వాన పడుతుంది. ఏం కాదు, ఇప్పుడు 12 గంటలకు వెళ్తే ఏం ప్లేసెస్ చూస్తాం రా? 12 గంటలకు ఏం ప్లేసెస్ చూస్తాం? ఇప్పుడు 5 గంటలకు అయితే బంద్ అయిపోతాయి అంట అన్ని. షోరూమ్ ఇద్దాం వాళ్ళని రమ్మని లొకేషన్ పెట్టుకోండి. దగ్గర ఒక 18 to 20 days తర్వాతకి మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. దోశ ఇప్పుడైతే తిన్నాం. బాగా టేస్ట్ ఉంది. ఈ హోటల్ వచ్చేసి ఆర్కే, మా హోటల్కి పక్కన గల్లీలో ఉందన్నమాట. ఫైనల్గా మనం అయితే సిటీలో నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అంతగానం ట్రాఫిక్. ఫస్ట్ నా బండి ఎక్కడ పెట్రోల్ అయిపోతుంది అని భయం అవుతుంది. ఫస్ట్ ట్యాంకులు చేసుకున్నాం అనుకో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి. చూద్దాం ట్యాంకులు ఎంత పడుతుంది అనేది. ఎప్పుడున్నది 1250 level 50 1000 వరకు ట్యాంక్ ఫుల్ అయింది. ఈసారి చూద్దాం ఎంతలో ట్యాంక్ ఫుల్ అవుతుందని. ఆల్మోస్ట్ పెట్రోల్ అయితే అయిపోయింది. నాకు తెలిసి ఒక 20 kilometers వరకు అయితే పెట్రోల్ ఉందని అనుకుంటున్నాను. కానీ ఫిర్బీ ఎందుకు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసేద్దాం. మనకి ఢిల్లీలో పెట్రోల్ రేట్ వచ్చేసి 96 rupees అవుతుంది అనమాట. ఇక్కడ 7 liters వచ్చింది. level 50 rupees అయితే పట్టింది మనకి పెట్రోల్.
ఫైనల్గా మనము రెడ్ ఫోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. పార్కింగ్ వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలని చెప్పి చూస్తున్నాము. ఇక్కడైతే అందరూ మనం లోపలికి పంపిస్తున్నారు. ఫస్ట్ పార్కింగ్ చూద్దాం, 2 వీలర్స్ పార్కింగ్ ఎక్కడ ఉందో ఇక్కడనే పెట్టేద్దాం పార్కింగ్. సో మన వాళ్ళైతే వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు రాగానే మూవ్ అవుదాం ఇక్కడ నుంచి. మన రెడ్ ఫోర్ట్లో టికెట్ ప్రైజెస్ వచ్చేసి చూడండి, ఇండియన్ ఫారినర్ హిందీలో కూడా ఉంది, చదువుకోండి ప్రైజెస్ అండ్ ఇంకా ప్లేసెస్. అది మన బుకింగ్ కౌంటర్ వచ్చేసి చాలా మంది పబ్లిక్ ఉన్నారని చెప్పి మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము. రెడ్ ఫోర్ట్ మనకైతే టికెట్ కాస్ట్ వచ్చేసి ఒకటి 80 రూపీస్ అయితే తీసుకున్నాము. మేమైతే 4 టికెట్స్ తీసుకున్నాము, 320 రూపీస్ అయితే అయిపోయింది అనమాట. ఫైనల్గా మనం రెడ్ ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనము అక్కడ బైక్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాతకి టికెట్స్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి లోపల చెక్ ఇన్ అయితే చేస్తాం అనమాట. ఎంత లుక్ మనం చెక్ ఇన్ అయితే చేసేస్తాం అనమాట లోపలికి. ఇక్కడ మా వాళ్ళు బ్యాగులు ఏదో చేసి అంటే నన్ను ఏదో ఎత్తుదామని చూస్తున్నారు, కానీ అది వర్కౌట్ కానే కాదు అసలు. లోపలికి ఎన్ని ఎంట్రెస్లు ఉన్నాయి తెలుసు చాలాసార్లు. ఫస్ట్, సెకండ్, ఈ ఎంట్రీస్ వచ్చేసి 3rd. మొత్తం రెడ్ కలర్తోనే చేస్తారు కదా. కామెంట్ చేస్తారు బాగా, చాకర రాస్తారు అలా చాలా చాలా సున్నంట. ఇంకా రాయన్ కూడా ఇస్తారు అనమాట. లోపలైతే మనకి చాలా అంటే చాలా షాపింగ్ మాల్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఏమేమి కొనుక్కోవాలి ఏంటి అని చెప్పి ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయి, మీ ఇంగ్లీష్లోనే హిందీలో ఉన్నాయి, చదువుకోండి. దీని గురించే మనకి బయట హిస్టరీ ఉంది. ఇది ఏందబ్బా, బెడ్ తర్కార హోటల్ వచ్చేసి మొత్తం ఇదే. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంకా మనకి ఆ రూట్లో అయితే వ్యూ పాయింట్ ఉంది, అంటే మ్యూజియం ఉంది. మనం ఒకసారి అక్కడ రూట్లో వెళ్ళి మ్యూజియం అయితే చూద్దాము. మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం రెడ్ ఫోర్ట్ ఉందన్నమాట. రెడ్ ఫోర్ట్ మ్యాప్ ఏదైతే ఉందో చూడండి. ఇంకా ఇక్కడ ప్లేసెస్ కూడా ఉన్నాయి చూడండి. అంటే ఈ రెడ్ ఫోర్ట్లో మొత్తంలో ఎన్ని మహల్స్ ఉన్నాయో మాల్స్కి వచ్చిన నేమ్స్ ఇక్కడ దిక్కు చూడండి. మన మ్యూజియం ఎంట్రీ అయితే వచ్చేసి ఇది చూడండి. లోపల అంటే మొత్తం హిస్టరీ ఉంటుంది. ఒకసారి మనం మ్యూజియంలోకి అయితే వెళ్దాం. క్రాంతి మందిర్ 1857 ఇండియన్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఫైనల్గా మేమైతే మ్యూజియంకి అయితే వచ్చేసాము. మ్యూజియంస్లో మనకి మొత్తము ఎక్కడెక్కడ వార్ జరిగింది. ఇంకా మనకి ఇక్కడ చూడండి రివాల్స్, అనెక్సేషన్స్, వార్. మన ఏదైతే వార్ జరిగిన ప్లేసెస్ ఎల్లో కలర్లో ఉంది చూడండి. మ్యాప్లో అయితే అన్ని డీటెయిల్స్గా మెన్షన్ చేసారు. ఏంటిది మనకి ఇక్కడ డీటెయిల్స్ తప్పించి ఏం లేదు. అవతలకే నిన్ను ఇతలకే అవుట్. అయితే వార్ జరిగిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇవే చూడండి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా తక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అనమాట. పేపర్లో మొత్తం మెన్షన్ అయి ఉన్నాయి, రాసి అన్నీ మెన్షన్ అయి ఉన్నాయి చూడండి. ఇక్కడ పేపర్స్ కూడా, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్. ఇక్కడ మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఫైట్ చేశారనమాట. బహదూర్ షా జాఫర్. న్యూస్ పేపర్ ఆఫ్ 1868. మ్యాప్ ఆఫ్ షాదహాబాద్. లెటర్ ఆఫ్ బహదూర్ 12 and 6. ఫోటో ఏంది 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 ఇక్కడ ఇంకో సెక్షన్ అయితే ఉంది మనకి. ఇక్కడ డిజిటల్ టీవీ మొత్తం అన్ని ఏమేమి బార్లు అయినాయి ఎలా అయినాయో చూపెడుతున్నారు. మన బహదూర్ షా జఫర్ గారు యూజ్ చేసిన స్వాడ్.
బహదూర్ షా జాఫర్ డ్రెస్సెస్ అనమాట వాళ్ళ ఇవి, వాళ్ళ గౌన్స్ ఇవి, క్వీన్స్ కట్. ఆల్మోస్ట్ నేను ఇక్కడ నుంచి అయితే కట్ అవుతున్నాను. మంగళగిరి అయితే మనకు రైట్ చూపెడుతుంది, అక్కడ రైట్. రెడ్ ఫోర్ట్ అయితే చూసాం, కాకపోతే నాకైతే ఏమంతా చూడాల్సిన ప్లేస్ అయితే ఏమనిపించలేదు. ఫైనల్గా మేము హుమాయూన్ స్టాంప్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ దిక్కు ఏంటంటే మాకు థ్యాంక్ యూ శ్రీకాంత్. మనకైతే ఇక్కడ దిక్కైతే ఏముంటుందో అని కూడా ఏం కూడా తెలియదు. అంటే లైక్ తాజ్మహల్ లా ఉంటుంది, అంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పి మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట. టికెట్ అయితే మేము పర్ పర్సన్ వచ్చేసి నార్మల్ పర్సన్స్కి ఏమో 40 రూపీస్ తీసుకున్నాడు, ఫారినర్స్కి ఏమో 600 రూపీస్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. సో చూద్దాం ఒకసారి ఏముంది అసలు అని చెప్పి. ఇక్కడైతే వాటికి కావాల్సిన డీటెయిల్స్ ఇంకా ఏమేమి ప్లేస్ ఉన్నాయో అని చెప్పి ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి కనబడుతుంది చూడండి లోపలికి ఎంట్రీ. ఒకసారి వెళ్ళి చూద్దాం. వావ్, ఎంట్రీ మస్తు కనబడుతుంది కదా. ఇది వచ్చేసి మన హుమాయూన్ టాంబ్ది మొత్తం ఏదైతే ప్లేస్ ఉందో స్టార్టింగ్ నుంచి ఎంట్రీ వరకు అదొక మన మ్యాప్ చూడండి. ఆర్కిటెక్చర్ ప్లాన్ చూడండి 3D డిజైన్లో, చాలా అంటే చాలా బాగా మెన్షన్ చేస్తారు. ఇన్షాల్లా ఇక్కడ నుంచి కనబడుతుంది చూడండి ఎంట్రీ. ఫైనల్గా మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇండియా గేట్ వచ్చేసి మనకి 1.2 కిలోమీటర్స్ చూపెడుతుంది ఇక్కడ నుంచి. అంటే మేము
హుమియాన్స్ టామ్ అని చెప్పి ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. కానీ వెళ్ళే దారిలోనే ఇది ఉంది కదా, దీన్ని విజిట్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి ప్లాన్ చేంజ్ చేస్తామన్నమాట. సో మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇండియా గేట్ చూసుకొని ఇండియా గేట్ తర్వాత అక్కడికి వెళ్దాం ఫస్ట్. ఇండియా గేట్ అంటే నేను రోడ్ మీద ఉంటుంది అనుకున్నాను, సపరేట్గా ప్లేస్ అయితే ఉంది కదా దానికి. ఇంక ఓపెన్ కాలేనట్టుంది, ఓపెన్ కాలేదు గేట్ అయితే, ఓపెన్ కాలేదు ఓపెన్ కాలేదు ఇంకా. भाई ఓపెన్ కబే ఆజ్ని ఏంది ఓపెన్ లేదు అంటున్నాడు. సో ఇది వచ్చేసి ఇండియా గేట్ అనమాట. ఇండియా గేట్ అయితే మనకి క్లోజ్ ఉంది కాబట్టి అందరు బయట ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు చూడండి. ఈరోజు ఏముందో తెలియదు కానీ అయితే మొత్తం అయితే క్లోజ్ ఉంది. సో ఇంకా మన ఈరోజు రైడ్లో అయితే ఇండియా గేట్ క్యాన్సల్. ఇంకా సైకిల్వి ఉంటాయి చూడు లోపల. ఇంకా మన లక్ బాగాలేనట్టుంది, ఇండియా గేట్ అయితే ఈరోజు బంద్ ఉంది, ఓపెన్ లేదనుకుంటా. అందరు బయట నుంచే ఫొటోస్ దిగుతున్నారు, ఇంకా బైక్ పార్కింగ్ కూడా లేదు అక్కడ. మనమైతే ఇప్పుడు వచ్చేసి హుమియాన్స్ టామ్ అని ఒకటి ఉంది, చూద్దాం అది ఓపెన్ ఉందా ఏంటని చెప్పి. ట్రాఫిక్ అయితే ముంగల్ వరకు చూపెడుతుంది, అంటే సిగ్నల్ ఉన్నట్టుంది. సిగ్నల్ నుంచి మనం మళ్ళీ రైట్ అయితే తీసుకోవాలి. सारा टोटल ना और 2 प्लेट का खाना 1 प्लेट और फोन पे ऑर्डर आया था हल्का डाली बड़ा मसाला हल्का